టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. క్రికెట్లోకి అడుగుపెట్టి 18 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హిట్ మ్యాన్ ఎన్నో అనుభవాలను పంచుకున్నాడు. దీనిలో ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023, ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 గురించి హిట్ మ్యాన్ ప్రత్యేకంగా మాట్లాడాడు. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్లో భారత్ను ఓడించిన ఆస్ట్రేలియా కొద్ది నెలలు గడవక ముందే భారత్ చేతిలో ఓడిపోయి టీ20 వరల్డ్ కప్ నుంచే నిష్క్రమించింది. ఈ మ్యాచ్లో టీమిండియా అప్పటి కెప్టెన్ రోహిత్ శర్మ ఆసీస్ పేసర్ను ఉతికారేసి 92 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. అయితే ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు డ్రెస్సింగ్ రూమ్లో ఆస్ట్రేలియాకు ఎలాగైనా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని తాము ముందే ఫిక్స్ అయినట్టు హిట్ మ్యాన్ తాజాగా ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. నవంబర్ 19న వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా టీమిండియానే కాకుండా యావత్ దేశాభిమానులను నిరాశపరిచింది. అందుకే మేము కూడా వాళ్ళకు గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నట్టు హిట్ మ్యాన్ చెప్పుకొచ్చాడు. దీని గురించే డ్రెస్సింగ్ రూమ్లో మాట్లాడుకున్నామని గుర్తు చేసుకున్నాడు. ఈ మ్యాచ్ గెలిస్తే ఆస్ట్రేలియాను టీ20 వరల్డ్ కప్ నుంచి బయటకు పంపొచ్చు అనేది అందరూ మైండ్లో పెట్టుకుని ఆడినట్టు రోహిత్ శర్మ స్టార్ స్పోర్ట్స్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియాపై గెలిచిన ఆ మ్యాచ్లో తనకు మంచి మజా వచ్చిందని రోహిత్ శర్మ అన్నాడు. ఇప్పటికీ ఆ మ్యాచ్ హైలైట్స్ చూస్తుంటే కిక్ వస్తుందన్నాడు. ఈ మ్యాచ్లో ముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లో 5 వికెట్లకు 205 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 41 బంతుల్లో 92 రన్స్ చేయగా సూర్యకుమార్ యాదవ్ 31, దూబే 28, హార్దిక్ 27 పరుగులు చేశారు. భారీ టార్గెట్ చేసింగ్లో ఆస్ట్రేలియా 181 పరుగులకే పరిమితమైంది. ట్రావిస్ హెడ్ 76 పరుగులతో రాణించినా వికెట్లు కోల్పోవడంతో ఆసీస్ ఓడిపోయింది.